హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాసు పూజా పంచాంగం. ముందుగా అందరికీ జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఒక అద్భుతమైన దీపారాధన పరిహారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక శుభ్రమైన ఇత్తడి ప్లేట్ని అయితే తీసుకోండి. ఎందుకన్నట్లయితే ఇత్తడి పవిత్రమైన మంగళకరమైన లోహంగా అయితే భావిస్తాం కాబట్టి ఆ ప్లేట్లో ఇప్పుడు ఆ ప్లేట్కి పసుపు కుంకాలతో అయితే అలంకరించుకోండి. చూస్తున్న విధంగా పసుపు కుంకాలతో అలంకరించుకున్న తర్వాత ముందుగా అయితే మనం అక్షంతలు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. అక్షంతలు అన్నట్లయితే బియ్యము, పసుపు, అదే విధంగా కొంచెం నెయ్యి వేసినట్లయితే అక్షంతలు అయితే తయారవుతాయండి. ఈ అక్షంతల్ని 3 గుప్పెట్ల అక్షంతలను అయితే ఈ పళ్ళెంలో అయితే వేసుకోండి. 3 గుప్పెట్లు ఎందుకు వేసుకోవాలన్నట్లయితే త్రిమూర్తుల అనుగ్రహం కావాలి కాబట్టి త్రిమూర్తుల్ని తలుచుకుంటూ ఈ 3 గుప్పెట్ల అక్షంతలను అయితే ఆ ప్లేట్లో అయితే వేసుకున్న తర్వాత ఇలా మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదకి పసుపు కుంకుమతో అయితే అలంకరించాలండి. ఒక్క ప్రమిదలో దీపారాధన అయితే చేయకూడదు, 2 ప్రమిదలుగా అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక ప్రమిద పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్రమిదకు కూడా పసుపు కుంకాలని అదే విధంగా పసుపుని అదే విధంగా కుంకంతో అలంకరించిన తర్వాత ఆ ప్రమిద మీద పెట్టుకొని మనమైతే దీపారాధన అయితే చేసుకోవాలండి. ఒకవేళ ఒక ప్రమిద పెట్టే పని అయితే కింద తొమలపాకుల్ని కానీ ఈ విధంగా ఆసనాన్ని కానీ వేసి పెట్టుకొని మనం దీపారాధన అయితే చేసుకోవచ్చు. మట్టి ప్రమిదనే కాదు, ఏదైనా ఇంకొక వెండి ప్రమిదలో కూడా దీపారాధన చేయొచ్చండి. ఈ రోజు ప్రత్యేకించి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే జాతకంలో దోషాలు ఉన్నట్లయితే తొలగిపోతాయి. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది అని పెద్దవాళ్ళు అయితే చెప్తారండి. మన ఇంట్లో ఎర్రటి ఒత్తులు ఉండవు కాబట్టి మామూలు ఒత్తులు తీసుకొని ఆ ఒత్తుకి నేను ఈ విధంగా కుంకాన్ని అయితే అద్దానండి. ఈ విధంగా కుంకుమతో అద్దిన తర్వాత ఎర్రటి ఒత్తులాగా తయారవుతుంది. ఇలా ఎర్రటి ఒత్తు వేసుకున్న తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలండి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చాలా శ్రేష్టం. ఈ విధంగా ఆవు నెయ్యి వేసుకొని ఆ దీపారాధన అయితే ఈ విధంగా పూలతో అయితే అలంకరిస్తున్నానండి దీపాన్ని. ఇలా అలంకరించుకున్న తర్వాత ఈ దీపాన్ని మన దేవుడి పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ ఉంచి ఈ దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత దీపానికి కొంచెం పసుపు, అదే విధంగా కొంచెం కుంకుమ, కొంచెం అక్షంతలు, పూలు సమర్పించి నమస్కరించుకోవాలి. అదే విధంగా మనసారా లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ కుదిరినట్లయితే లేఖపక్షంలో 21 సార్లు కానీ 11 సార్లు కానీ స్మరించుకుంటూ ఆ దీపానికి అక్షంతలతో అయితే పూజ చేయాలండి. ఇలా అక్షంతలతో పూజ చేసుకున్న తర్వాత ప్రసాదంగా కుదిరినట్లయితే పాయసాన్ని కానీ పరమాన్నాన్ని కానీ చేసుకోవచ్చు. అలా కుదిరిన పక్షంలో పండ్లని కానీ బెల్లాన్ని కానీ సమర్పించవచ్చండి. నేనైతే బెల్లాన్ని ప్రసాదంగా అయితే సమర్పించి హారతిని అయితే పట్టానండి. ఈ విధంగా నేను ఈ చిన్న పరిహారాన్ని అయితే చేశాను. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దవారు అయితే చెప్తారండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. అలా చేసినట్లయితే నా ఛానల్ గ్రోత్కి పనికొస్తుంది, నాకు మోటివేషనల్గా ఉంటుంది. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు సెలవు, నమస్కారం.